మొన్న ఆఫీస్‌కి ఒకసారి నితిన్ అన్న డైరెక్టర్ వస్తే, అన్న లోపలికి రాగానే ఒకసారి చూడగానే అర్థమైపోయింది. ఓకే. మనోడు ఊరు నుంచి వచ్చాడు. ఏంటన్నా అంటే మీరు చూడకముందే ట్రైలర్ చూసాను. ట్రైలర్ చూడగానే నేను షాక్ అనమాట. ఏంటి అసలు చితక కొట్టేసావేంటన్నా? అసలు షార్ట్స్ కానీ, ఎక్కడే గాని పలానా సినిమాలో చూసినట్టు గాని ఏమీ లేదు. నీలో ఎంత ఇన్నోసెన్స్ ఉందో నాకు స్క్రీన్ పైన అలాగే అనిపిస్తుందన్న ట్రైలర్‌లో అంత ఇన్నోసెంట్‌గా ఉందని. ఆయన నమ్మట్లే. అన్న నిజంగా బాగుందా? నిజం చెప్పు అంటే, అన్న బాగుందన్న అంటే నిజంగా బాగుందా? అంటే బాగుందన్న అంటే, ఆయన లేదు నాకు చెప్పండి నిజంగా బాగుందా? నిజంగా అంటే లేదన్న నిజంగా బాగుంది అని అంటే, నేను అన్నాననమాట. లేదన్నా చితక కొట్టేసావు. ఇందాక నువ్వు అంటున్నావు కదన్నా ఏది ఇక్కడ ఈరోజు స్టేజ్ మీద డిస్కషన్ నాకు అర్థమైనంత వరకు ఊరి కథలు చూస్తారా? ఊరి కథలు చూస్తారంటే 80% మంది అందరం ఊరి నుంచి వచ్చినోళ్ళమే. సినిమాలు చూసేదంతా ఎక్కువ శాతం ఊరోళ్ళే. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. యూఎస్‌లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు గానీ, ఎప్పుడు ఊరిక ఉంటే ఎక్కువ ఉంటది. అందరూ ఊరు నుంచి వచ్చినోళ్ళే. మీరు ఊరి కథ, మీరు ఎవరు చెప్పలేని కథ అంటే, నేను జీవితంలో చాలా దారుణాలు విన్నానండి. ఈళ్ళొచ్చి నాకు ఆ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఇలాంటి దారుణం అయితే నేను దరిదాపుల్లో చూడలేదు. అంటే విన్న తర్వాత షాక్ అనమాట. ఇంక లిటరల్లీ షాక్. అరే! ఏంటి జరిగిందా? మా ఊరు చుట్టుపక్కల గూడా ఓకే. ప్రేమ కథలకి ఇలాంటి ఒక జరిగింది అని తెలుసు గానీ, ఇలాంటిది నిజంగా జరిగిందా? ఇలా చేస్తారా? ఇలాంటి మనుషులుంటారా? అని నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందండి వీళ్ళు చెప్పినప్పుడు. నాకేం లేదు. నా కోరికేందంటే ఈ సినిమా ముందు ఎవరు చూస్తారో లేదో గానీ, 15 సంవత్సరాలుగా ఈ కథని దాచిపెట్టిన ఊరోళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలండి ఈ కథ. ఆ ఊరోళ్ళందరూ ఎళ్లి, అరే! ఇంత బాధ ఈ కథ మనం పక్కనోళ్ళకి కూడా చెప్పుకోలేకపోయాం. సరే వాళ్ళ గురించి ఈ కథ చెప్పారని చెప్పి వాళ్ళు చూడాలి. ఆ విషయం అయితే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. క్లైమాక్స్ నేను విన్నప్పుడు నేనైతే లిటరల్లీ షాక్ అండి. అరే! ఇది జరిగిందా? అంటే నాకు అర్థం కాలే. ఒక 10 మినిట్స్ నాకు రన్ అవుతుంది. ఏంటి ఇలా చేస్తారా నిజంగా మనుషులు? ఇలా కూడా చెయ్యొచ్చా అనే ఒక అది ఉంటది కదా! మైండ్ ఆ స్టేట్‌కెళ్ళిపోయింది.